హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇవాళ ఇది దగ్గర 4th వీడియో అండి. ఫోన్లు గట్టిగా ఊపుతానే నేను ఎత్తుతలేను, కంపల్సరీ అటెండ్ చేస్తాం. 5 గంటల 30 నిమిషాలు అవుతుంది. ఇవాళ చాలా ఫోన్లు వచ్చినాయి, వస్తూనే ఉన్నాయి. రాంప్రసాద్ అంకిరెడ్డి మనకి ఏంటంటే 2013 మోడల్ ఇది. 2013 మోడల్ ఇది. i10 స్పెషల్ ఎడిషన్ ఆటోమేటిక్. ఇంట్లో మైలేజ్ ఒక్కటే 12-13 తక్కువ వస్తుంది. ఎవరి కారైనా గంతే వస్తుంది. చెప్పుకున్నాడు 15-18 చెప్పుకుంటారు కావచ్చు, కానీ ఫుల్లీ ఆటోమేటిక్ హైవేలో 16-17 దాకా వస్తుంది. ట్రాఫిక్లో తక్కువ వస్తుంది. గీత ఎక్కడ లేదు, పెయింట్ ఎక్కడ అవసరం లేదు, ఇది వరకు పడలేదు. చాలా బ్రహ్మాండంగా చాలా క్వాలిటీగా ఉందండి. ఇక్కడ నీడ వచ్చింది చెట్టుది, లేకపోతే ఇది కూడా బ్రహ్మాండంగానే ఉంటుంది. ఇటు కొంచెం ఇక్కడ నీడ ఉంది, చెట్టు నీడ. కుడివైపు కూడా ఎక్కడ కూడా మీకు చిన్న కూడా ప్రాబ్లం లేదు. ఈ గ్లాసులన్నీ కూడా ఒరిజినలు, ఈ సీసాలు అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి. మనకి ఎట్లా అంటే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఆటోమేటిక్లా చాలా బాగుంటుంది. ఎలక్ట్రానిక్ స్టీరింగ్, ఇది చాలా స్మూత్ ఉంటుంది. చూసుకోండి, రివర్స్ మోడ్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్ 2L మొత్తం మీకు హై స్పీడ్ ఉంటుంది, మంచి ఫాస్ట్ ఉంటుంది. మూవ్ కూడా లెఫ్ట్ కూడా చూసుకోండి, వెనకాల కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు. ఈ స్టిక్కర్స్ కూడా ఒరిజినల్ మొత్తం. టైర్లు కొత్తవి, ఓకే. నెంబర్ 1 టైర్లు కూడా కొత్తవి. వెనక వైపరు, ఎందుకంటే ఇది మళ్ళీ ఆల్మోస్ట్ పెద్ద బండి అన్నట్టే, ఇట్లా చిన్నదేనేం లేదు. స్పాయిలర్ లైట్స్ కూడా ఉన్నాయి. మీకు ఈ ఇయర్ కోడ్ కూడా మీకు 100% ఓకే ఉంటుంది, అందులో ఏం ప్రాబ్లం ఉండదు. బ్యాక్ సైడ్ కూడా ఒరిజినల్ అండి కంప్లీట్గా. 4459 సూపర్ నంబర్ మీకు ఇది. మీకు ఎండ్లో కూడా 44 దానిలో ప్రాబ్లం ఏమి ఉండదు. కుడివైపు పంచస్ ఒరిజినల్, ఇక్కడ డిక్కీ క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్. ఇక్కడ కూడా నట్లు ఏమి ఓపెన్ చేయలే, కొద్దిసేపు ఊపికే పడతాను. అంటే వాన కొట్టి బురద బాపద్ది లోపల ఆగుతుంది ఎప్పుడైనా చెత్త ఆగినప్పుడు. మీ ఇంట్ల కార్లకైనా చూసుకోవాలి ఆగి ఉన్న చెత్త గురించి. ఇన్నోవా క్రిస్టాలకు ఏదైతే మూమెంట్ అనిపిస్తుందో అదే మూమెంట్ ఉంది గేర్లకైతే, సేమ్ అట్లనే ఉంది. DL7 అంటే ఇది కూడా మంచి బేసి నెంబరు. CP అది కూడా 44, C అంటే 3 వస్తుంది. DL7 అంటే 7 వస్తుంది, C అంటే మళ్ళీ 3 అవుతుంది. P అంటే ఇంగ్లీష్లో మనం కోడింగ్ డికోడింగ్ అంట. మనం రీజనింగ్, ఆర్థమెటిక్, పోలీస్ కానిస్టేబుల్స్, ఇది గ్రూప్ 1, గ్రూప్ 2 మన దుబ్బా ఎగ్జామ్ రాసేటప్పుడు, కాంపిటేషన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ ఇంగ్లీష్ లెటర్స్ మీకు నంబర్లలో కన్వర్ట్ అవుతాయి. అందులో ఇది 3 అవుతుంది, ఇది 7 అవుతుంది. P అంటే 16 అవుతుంది అండి. P అంటే 16, మా సార్ చెప్పేది. P అంటే 16 అంటే 16 అంటే 1 + 6 మళ్ళీ 7 అవుతుంది. 4459 కూడా రైజింగ్ నెంబరు, సూపర్ నెంబరు. రాహు వస్తాడు, లాస్ట్కు నవగ్రహాలు అన్నీ కలిపి కొట్టేస్తుంది నవ్. సో మీకు ఆటోమేటిక్లా ఇక్కడనే మీ పేరు మీద చేసుకోవాలి. మీరు టెక్కీ అంటే టెక్ సాయిటీ ఎంప్లాయీస్ అయితే నంబర్ పెట్టుగా మిల్గా ఖతం. కుడివైపు కూడా చూసుకోండి. అవి మసలా అవి బస్ నేను ఓ హటవాకి పేకో నంబర్ దిగ్ జాగా. ఎక్కడ కూడా గీత లేదు. ఈ సీసాలన్నీ కూడా ఒరిజినల్. వీటికి ఓకే స్టిక్కర్ కానీ క్వాలిటీ కానీ ప్రతిది ఉంది. ఏ నంగా చూసినా ఎట్లా చూసినా కూడా కొత్త టైర్లు, సీట్ కవర్లు నంబర్ 1 ఉన్నాయి. చూడండి చుట్టుపక్కల కూడా. మీరు మీ కాళ్ళ మీద నిలబడతా అని బీటెక్ పాస్ అయ్యి ఉద్యోగం చేస్తారనుకో, పైసలు అమ్మాయి కానీ చూపెట్టడం మంది చూపెడతాం. కాబట్టి ఆడపిల్లలు ఎవరున్నా ఆటోమేటిక్ కొని నేర్చుకోవచ్చు. నేర్చుకుందామని ఉద్దేశం ఉన్నవాళ్ళు, కానీ డ్రైవింగ్కు దూరంగా ఉండడమే మేలు. మనం అనవసరంగా రోడ్కి వెళ్తే ప్రాబ్లమ్స్ అవుతాయి. సైలెంట్గా ఇంట్లో ఉంటే ఏ ప్రాబ్లం రాదండి. నిశ్శబ్దం చాలా భయంకరమైనది. సో సైలెంట్గా ఉంటే బెస్ట్. స్టార్ట్ అయింది, 62,000 కిలోమీటర్లు తిరిగింది. బండి ప్రీమియం ఉందండి, మస్తు అంటే మస్తు ఉన్నది. మీకు ఏం పని లేదు. కస్టమరు వాళ్ళ అమ్మాయి కూడా ఇప్పుడు వస్తుంది. వాళ్ళ కస్టమర్ది MG హెక్టార్ ఆటోమేటిక్. వాళ్ళ పాప కార్ ఇది. ఫస్ట్ ఓనరు ఆమెనే పట్టుకొచ్చింది. ఆమెనే ఇప్పుడు ఆమె చదువుకుంటున్న స్టూడెంటే. ఆమెదే కారు. వీడియో చూసింది, లైక్ పెట్టింది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయింది. నో ఇష్యూ. అంటే తీయమని చెప్పింది, మా కారు కూడా తీయండి అని చెప్పింది, అంతే. బ్యానెట్ కూడా ఓపెన్ చేసిన.
ఎలక్ట్రానిక్ స్టీరింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది. దీనికి ఇప్పుడు పని చేయాల్సిందంటూ ఏం లేదండి. ఎట్లా చూసినా కూడా మనకు ద బెస్ట్. ఆమె చిన్నగా అన్నది వీడియో తీయండి, టేక్ ఏ వీడియో ఆఫ్ అవర్ కార్ అంటది. మొత్తం ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నవే, హిందీలో మాట్లాడని వాళ్ళు అయ్యి అన్నాడు. ఆయన మస్తు స్మార్ట్ ఉన్నాడు అండి. ఆయనకు 60 ఏళ్ళు కానీ మస్తున్నాడు. తెల్లింటికి వెళ్ళి హెయిర్ కొంచెం వైట్ వచ్చింది కానీ నాకు మంచిగా అనిపించింది సార్. ఆయన 58-59 ఇయర్స్ ఉన్నాడు. టెక్ ఆయన కూడా 8 లక్షలు 9 లక్షలు వస్తాయి పర్ మంత్ శాలరీ. సేమ్ మనకు i10లో మనం వాష్ గీష్ ఏం చేయలేదు. ఇది ఒరిజినల్ బ్యానెట్. మనకి ఇక్కడ గోరుతో కట్ చేసి మళ్ళీ నార్మల్ అంటే ఒరిజినల్ అన్నట్టు అర్థం. ఇంట్లో ఈ జాతి పుట్టినప్పుడే ఇది చిన్నగా డ్యామేజ్ అవుతుంది, బుడు కలర్. గ్రాండ్ i10 కూడా అదే రోగం ఉంటుంది, దీనికి అదే రోగం ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ వైబ్రేట్ వచ్చి ఈ ప్రాబ్లం ఉంటుంది తప్ప కారు హై క్వాలిటీ ఉంది. ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మెయిన్ ఏంటంటే ఈ హెడ్ లైట్ల స్టిక్కర్లు ఒరిజినలే, మేము మళ్ళీ వెరిఫై చేస్తాం. బ్యాటరీ కూడా దీని పని అయిపోయింది ఎప్పుడుదో బ్యాటరీ, కానీ మంచిగా వర్క్ చేస్తుంది. 4 సిలిండర్ ఇంజన్ చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. స్టార్ట్ చేసినా ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ లేదు, బంద్ కరా, ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ లేదు. హెడ్ లైట్లు, బ్యానెట్ పట్టి, బ్యానెట్ ఇవన్నీ కూడా ఒరిజినల్. డ్రైవింగ్ చేస్తుంటే మస్తు అనిపిస్తుంది, మస్తు ఉంటుంది. తోపంట కూడా పోతుంది మీకు. బై రోడ్డు కూడా దీన్ని పంపిస్తాం. దీని స్పెషలిస్ట్లు ఏంటంటే ఆటోమేటిక్ నెంబర్ 1, డ్యూయల్ కీస్ ఉన్నాయి నెంబర్ 2, కొత్త టైర్లు ఉన్నాయి నెంబర్ 3, ఎలక్ట్రానిక్ స్టీరింగ్ ఉంటుంది నెంబర్ 4, గ్లాసులన్నీ ఒరిజినల్ నెంబర్ 5, పెయింట్ ఒరిజినల్ నెంబర్ 6, హెడ్లైట్ల కాడ నుంచి ఒరిజినల్ బండితో వచ్చినాయి నెంబర్ 7. ఏ నంగా చూసుకున్నా కూడా అంటే ఫేడ్ అయినాయి కాబట్టి హెడ్లైట్లు కొంచెం గోధుమ కలర్. కొద్దిగా మనకు పైసలు ఉండి మన ఇంట్లో ఆడపిల్లలు నేర్చుకోవాలి, లేకుంటే ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కలాగా ఉంటారు. కొంతమంది మేమే మొత్తం చేస్తాను అనుకుంటారు. చిన్న చిరు ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళకి ఇది కొనొచ్చు, నేర్చుకొని దరిద్రం విక్తే కొంచెం నువ్వు నడపన్నట్టుగా. హైవేలు ఇస్తే ఏంటంటే మనం ఈజీ ఉంటుంది. ఆటో గేర్ వేసినామా, స్టీరింగ్ కాలుకుండా రెండు చేతులు బిరికిలో పట్టుకొని ఒక్కటే ఉరుకుడు, అంతే. ఇక పోతా అంటే ఎక్సలేటర్ తొక్కుతాంటే పోతుంది. చాలా కంఫర్ట్ ఉందండి. నేను దీన్ని ఆల్రెడీ డ్రైవ్ చేసిన, మస్తు అనిపించింది నాకు. మీరు అట్లా కూడా గ్రహించి ఇంట్లో ఉంటుంది, పిల్లలకు కూడా ఉంటుంది అంటే కూడా కొనుక్కోవచ్చు. లేదంటే ఇట్లా ఎట్లయినా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దయచేసి దీన్ని మిస్ కావద్దు ఈ ఆలోచన ఉన్న వాళ్ళు. ఎందుకంటే మనకు దీని గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి, బార్ కోడ్స్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. రూఫ్ కూడా, డిక్కీ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. టైర్లే సీల్ టైర్లు కాబట్టి మీకు అదొక ఆప్షను. వెనకాల కూడా డిక్కీ బూట్ ఫ్లోర్ కూడా చూద్దాం ఒకసారి. మీకు ఇందాక చూపించిన సీట్ కూడా ఫోల్డ్ అవుతుంది. బాయికాడికి, ఇంటికి, వ్యవసాయానికి అన్నిటికి వాడుకోవచ్చు. ఇది బూట్ ఫ్లోర్ అండి. ఇది మ్యాటు. దీని ఇయర్ కోడ్తో పాటు ఉన్న స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. ఈ టైర్ ఏమో స్టెప్ ఇన్ షోరూమ్తో వచ్చింది. ఈ రోడ్ రిఫ్లెక్టర్స్ ఇవన్నీ కూడా కారు కొన్నప్పుడు వచ్చినాయి. ఈ పంచెస్ పోకూడదు, అవి పోలేదు. ఇక్కడ కూడా ఈ పంచెస్ పోకూడదు, అవి పోలేదు. మీకు ఇది ఏ డోర్ తీసినా లైట్ వస్తుంది, ముందర డోర్ తీసినా లైట్ వస్తుంది. బస్ ఇది తీసినా కూడా మళ్ళీ మనం వెనకాల బుక్ స్టోరు, అంటే మనం పిల్లల బ్యాగులు, పుస్తకాలు, మనం స్పోర్ట్స్ అయితే క్రికెట్ కిట్ లాంటిది, ప్యాడ్స్, మనం షటిల్ కిట్ లాంటిది, ప్యాడ్స్, వాకింగ్ పోతే వాకింగ్ షూ కానీ, ఎక్కడికి ఏమైనా బాయికాడికి పోతే కొన్ని మామిడికాయలు వేసుకోవచ్చు, ఇంటికాడికి వాడుకోవచ్చు, పెండకు వాడుకోవచ్చు, దేనికి మల్టీ లెవెల్ వాడుకోవచ్చు. డిక్కీ కూడా ఒరిజినల్ పొజిషన్లో ఉంది. చాలా స్మూత్ ఉంది, మీరు మిస్ అయ్యాల్సిన అవసరం లేదు. కేవలం ప్రైజు మొన్న మేము 2009 i10 1,65,000 1,70,000 అమ్మినాం. మేడం పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా అయింది. చెన్నూరుకి ఇచ్చినాం. మంచిర్యాల తర్వాత ప్రాణహిత పుష్కరాలు అదే రోడ్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ కాళేశ్వరం గీతల వైపు అయితే ఆ రోడ్డు చెన్నూరు అంటే ఐడియా లేకపోతే కొంతమందికి హైదరాబాద్ నుంచి చక్కగా 150 కిలోమీటర్లు పోతే 200 కిలోమీటర్లు పోతే మంచిర్యాల వస్తుంది. మంచిర్యాల లెఫ్ట్, మంచిర్యాల కూడా కుడిపక్క పోతే చెన్నూరు వస్తుందండి. హైదరాబాద్లో స్టేట్ హైవే నెంబర్ 1 అంటారు దాన్ని. రాజీవ్ రహదారి. రాజీవ్ గాంధీ ఇప్పుడు ఇలా చుట్టాం, రాహుల్ గాంధీ వాళ్ళ చుట్టాం. కాంగ్రెస్ బంధువులందరికీ తెలిసి ఉంటుంది రాజీవ్ గాంధీ అంటే ఎవడో. సో ఖచ్చితంగా మిస్ కాకుండా వాడుకోవాల్సిన కార్ ఇది. వాళ్ళు 2 లక్షలు అడుగుతారు, తక్కువ చేపిస్తా, ఇంకింత తక్కువ చేసే ప్రయత్నం చేస్తా. ఓకే, ఏసీ చిల్డ్ ఉంది, కొత్త టైర్లు ఉన్నాయి, సైడ్ మిర్రర్లే ఇండికేటర్ వస్తుంది. అంటే ఇది ఆటో ఫోల్డబుల్, ఎలక్ట్రానిక్ కాదు, మామూలు హ్యాండిలే. పవర్ విండోస్ 4 ఉంటాయి, పవర్ స్టీరింగ్ ఎలక్ట్రానిక్ ఉంటుంది. మీకు ఈ బండ్లకి ఇది అవసరం అనట్లేదండి, బాగా ఆలోచించండి. చిన్న బడ్జెట్లో చూసేటోళ్ళు
ఈ బండి ఇప్పుడు కొంటే 2013లో కొంటే 2028 దాకా ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కేర్ ఆఫ్ అడ్రస్ చేసి ఇస్తాం. లేదంటే మళ్ళా ట్యాక్స్ ఆడ మీరు ఒక 25,000 30,000 ట్యాక్స్ కట్టుకోవాలి, మీకు 2,50,000 పడుతుంది. 2013 ఆటోమేటిక్ మీకు దునియాలో దొరకదు, చాలా రేర్ పీస్ ఇది, ఆటో ట్రాన్స్మిషన్ ఉండే ఇలా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. కార్ మిస్ అవ్వద్దు, 2 తాళాలు, కొత్త టైర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, నంబర్ 1 ఉంది. నమస్తే.